యాక్చువల్గా సడన్ గా ఫేస్ చేసాం ఈ సిచ్యుయేషన్ అంతా. వెరీ ఫ్యూ మినిట్స్, దట్ ఈస్ 2 to 4 minutes ఆ సిచ్యుయేషన్ నుంచి బయటకు రాగలుగుతాము అని వెంటనే అనుకోలేదు. అనుకోకుండా ఇంక నన్ను అడిగినప్పుడు మరి ఇప్పటికీ తనను కోల్పోయాము, మరి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో అనుకున్నాను. కానీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆన్ దేర్ డెసిషన్. దిస్ ఇస్ దేర్ డెసిషన్ ఓన్లీ. శ్రీకారం చుట్టారు, మీకు సహకారం ఎవరు అందించారు? దీనికి ఎంత ఖర్చు, భారీ ఖర్చుతో కూడుకుంది, మళ్ళీ జీవం వస్తున్నారు. ఎవరు దీనికి ప్రధాన కారకులు? నా పిల్లలే. సహాయ సహకారాలు ఎవరు అందిస్తున్నారు దీనికి? హాస్పిటల్ స్టాఫ్ అండ్ గార్డ్. ఓకే, లోకేష్ గారు దీని మీద మీరు మెసేజ్ పెట్టగానే ఎట్లా స్పందించారు? వెరీ హ్యాపీ. ఓకే, ఏమన్నారు లోకేష్ గారు? మీరు లోకేష్ గారికి ఈ విషయంలో ఎలాంటి ఇది చేయబోతున్నారు, అంటే ఏం చెప్పబోతున్నారు లోకేష్? ఇలాంటి మంచి కార్యాలకి ఇంకా ఎంతో సహకారం అందించి కొత్త వాళ్ళకి, కొంతమందికి జీవనదానం అందించింది. చెట్టూరు శ్రీనివాస్ కుటుంబ సభ్యులంతా సమిష్టి నిర్ణయం తీసుకున్నారు, అంత గొప్ప కార్యాలను నిర్వహిస్తారు. ఏం చెప్తారు మీ శ్రీమతి గారు? యాక్చువల్గా అది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తన విషయం ఆ సిచ్యువేషన్ వస్తుందని. స్టిల్ ఐ యామ్ ఇన్ దట్ సాడ్నెస్. ఓకే, ఏంటి ఈ అవయవదానం చేయడానికి ప్రధాన కారణం? మీ అమ్మగారు జీవనంతో వస్తున్నారు, మళ్ళీ ఏమంటారు? ఎవరో ఒకళ్ళైనా మమ్మీ ఆర్గన్స్ ద్వారా ఉంటారు, ఎలాగైనా మమ్మీ ఉంటారు. అమ్మగారికి ఏమైంది, ఎప్పుడు జరుగుతుంది? సాటర్డే నైట్ కళ్ళదిరి పడ్డారు. ఇక్కడికి వస్తే వెంటిలేటర్ పెట్టి సిటీ స్కాన్స్ అవి చేసి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది అన్నారు. నెక్స్ట్ డే సర్జరీ చేశారు. ఇలాంటి కార్యక్రమం చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? స్వచ్ఛంగా డొనేట్ చేయాలని అనుకున్నారు కదా? ఎలాగైనా మమ్మీ ఉంటారు అనేసి ఆర్గన్ డొనేషన్ కి మాకు ఎప్పటి నుండో ఓకే అనే ఉంది. ఇద్దరు మాకేమైనా ఎవరికేమైనా ఫ్యామిలీ అంతా ఓకే అనుకునే ఉన్నాము ఎప్పటి నుంచి. ఛాన్స్ వచ్చింది. అవయవాలు చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఇప్పుడు మా పేరు కానీ మా మదర్ వల్ల వేరే వాళ్ళకి లైఫ్ వస్తుంది. +2 బైపీసీ. చిన్న వయసులో మంచి కుటుంబ సభ్యులంతా కలిసి తీసుకున్నారు. ఇంకొక ప్రాణం పోయాలి అనేక మంది ప్రాణాల గురించి ఆలోచించారు. ఈరోజు ఇంకంత అవగాహన ఎలా కలిగింది? దీనికి ప్రధాన కారకులు లోకేష్ గారు అర్థంగా స్పందించారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు?